హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణ వైట్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2-3 నెలల పాటు మనం ఎప్పుడు వేసుకున్నా అదే రుచితో, అదే వాసనతో, అంతే తాజాగా ఉండే విధంగా ఏ పద్ధతిలో తయారు చేయాలో కొన్ని చిట్కాలతో చూపించేస్తాను, చూసేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అల్లాన్ని శుభ్రంగా కడిగి ఎలాంటి తడి అనేది లేకుండా ఆరబెట్టుకోండి. తర్వాత అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. మీరు అల్లాన్ని ఎంత క్వాంటిటీతో తీసుకుంటారో అంతే క్వాంటిటీతో వెల్లుల్లిని కూడా తీసుకోండి. అల్లం వెల్లుల్లి అనేది 2 సమపాలల్లో తీసుకునే విధంగా చూసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో అల్లం, వెల్లుల్లి, అలాగే కాస్తంత కల్లుప్పు వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక్క చుక్క నీరు అనేది కూడా వేయకూడదు. నీళ్లు వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదని గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక గాజు కంటైనర్లోకి తీసుకోండి. గాజు కంటైనర్ లేని వాళ్ళు ప్లాస్టిక్ బాక్స్లో కూడా వేసుకోవచ్చు. కాకపోతే గాజు కంటైనర్లో వేయడం వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏ వంట నూనె వాడుతున్నారో ఆ వంట నూనె ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మునిగేంత వరకు వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల 2-3 నెలల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాంటి రుచి వాసన పోకుండా మనం ఎప్పుడు వాడుకున్నా ఫ్రెష్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.